సినిమా ఎలాగే సక్సెస్ అయిపోయింది, ఇట్ ఓకే, ఇంక దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. హౌ ఇట్ రీచెస్, వేర్ డస్ ఇట్ రీచ్ టుమారో, దట్ హ్యాస్ టు బి అవైటెడ్ అండ్ సీన్. దట్స్ ఇట్. కానీ నిజాయితీగా ఒక్క మాట నీ దగ్గర నుంచి కావాలి. నిజాయితీగా సార్, నిజాయితీ ఇప్పుడు నిజాయితీగా చెప్తా. మహావెంకట్ రాసిన కథ నువ్వు వెన్ యూఆర్ యాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ మేకప్ 6 hours 7 hours లైక్ జరుగుతున్నప్పుడు, నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు, నీ మీద ఒక్కడి మీదే సీన్లు నడుస్తున్నప్పుడు నీకు ఎక్కడ అసలు వీడు ఎటు పట్టుకెళ్తున్నాడు నన్ను, పొరపాటున కనుక నేను ఓవర్ డోస్ ఆఫ్ ఫెయిత్ లేకపోతే ఓవర్ డోస్ ఆఫ్ ప్యాషన్ వల్ల కనుక నేను క్యారీ అయిపోయినా ఇది ఎటు వెళ్తుంది అని ఎప్పుడైనా అనిపించిన క్షణం ఉందా? లేకపోతే యూ కంటిన్యూడ్ యువర్ ఫెయిత్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్ సచ్చుదే? నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. డెఫినెట్లీ సార్. నా అంటే అది నేను మేబీ ఏదో సభాముఖంగా చెప్తున్న పాయింట్ అయితే అసలు కానే కాదు. సభ లేదు ఇక్కడ. నేనేంటంటే సార్, ఫస్ట్ థింగ్ ఈ సినిమాని బ్లైండ్ ఫేత్ అన్నది పాయింట్ కాదు. దట్స్ బికాస్ ఆఫ్ నాకు మాహాకున్న ఒక దీని అంటే తను ఆల్రెడీ నేను పనిచేస్తున్నాను, ఆల్రెడీ ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తీసున్నాడు. సో నా పాయింట్ అల్లా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నౌకలో వెళ్తున్నప్పుడు అదే వాట్ ఎవర్ ఆ క్యాప్టెన్ని కెలికితే మొత్తం తీసుకెళ్ళి కొండగుత్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకి మనం నమ్మి వెనకాల ప్రశాంతంగా కూర్చుంటే ప్రశాంతంగా డెస్టినేషన్ తీసుకెళ్తాడు. సో ఎవ్రీ టైం వన్ టైం కూడా నాకు అంటే ఎనీ యాక్టర్కి సార్, ఇక్కడ కూర్చున్న ఎవరికైనా కూడా మన తల ఇంట్లో పెట్టి సెట్లోకి వస్తే డైరెక్టర్ తల తీసుకొని మన తలలో పెట్టుకొని పని చేసుకొని మళ్ళీ ఆయన తల ఆయనకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం అన్నది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. యూ డోంట్ వాంట్ టు యూజ్ యువర్ బ్రెయిన్ బికాస్ యువర్ అ క్యారెక్టర్, యూర్ కమింగ్ ఆన్ టు ద సెట్, నీ డైరెక్టర్ నీకు గైడ్ చేస్తున్నాడు. అండ్ మాహా లాంటి వాళ్ళతో ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఈ పర్టికులర్ సీన్లో ఈ మైక్ ఇలా కూడా పెట్టనివ్వడు. ఇది ఇలా ఉండడానికి దానికి ఒక 100 థీరీస్ ఉంటాయి ఆయన దగ్గర. సో ఇప్పుడు నేను అడిగేటప్పుడు 101వ థీరీ అడగాలి. అంటే బాసు ఇప్పుడు ఇలా అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఫిజిక్స్ దీని కింద మీద అని అంటే ఆ 101 ఆయన అగ్రి అయితే అప్పుడు హీల్ కన్సిడర్. సో తనే 100 సార్లు దాని గురించి ఆలోచించి పెట్టినప్పుడు నేను మళ్ళీ కనిపెడితే 101 కనిపెట్టాలి, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడలేను కదా. సో దట్ ఈస్ వాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ హిమ్. ఇట్ ఈస్ లైక్ యాజ్ ఈజీ యాజ్ గోయింగ్ ఇన్, మొత్తం పని చేసి పెట్టుకుంటాడు, అందరు రెడీగా ఉంటారు, మనం వెళ్ళి పని చేసుకొని రావాలి. ఇప్పుడు ఆ పాయింట్లో ఎందుకు సార్ మళ్ళీ మన కరెక్ట్ అంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, అండర్స్టాండ్ ద సీన్, ఆ పర్టికులర్ సీన్ని ఎలా మనం హైలైట్ చేయాలి, ఆ పర్టికులర్ సీన్ నేను ఎంత 100% ఇవ్వాలి, ఇది ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ థింక్ అందరికీ తెలిసిందే, బట్ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, నాకు మహాకి విపరీతం కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది నేను వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అంత ఉండదు. అది సారీ మహా, నేను అంటే మహా ఇప్పుడు ఒకసారి షార్ట్ అని ఇలా ఏదో లేచినప్పుడు నేను వెళ్ళేది సర్దేయడం, లేకపోతే ఆయన తీసి కూర్చోబెట్టడం, నాకు తెలుసు వాట్ ఈస్ థింకింగ్ అనేది. సో ఇంత సింక్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీగా సార్. ఫంటాస్టిక్, వెరీ ఈజీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదే ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర ఒకసారి నాకు శరత్ కనిపించాడు, ఒకసారి అనురాగ్ గారు కనిపించారు, ఒకసారి మన సత్యదేవ్ కనిపించాడు, రకరకాల మనుషులు కనిపించారు ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర. అంటే నువ్వు ఎంత చేస్తే నువ్వు దీన్ని యూ కుడ్ బ్రింగ్ అవుట్ దిస్ స్క్రిప్ట్. ఇంకో విషయం చెప్తాను సార్ మీరు అడిగిన దానికి. యాక్చువల్లీ మేము ప్రీమియర్ అనుకున్నాం, మా అనురాగ్, శరత్, నేను అందరం టీం అంతా అనుకున్నప్పుడు అప్పుడు ఒక కాపీ ఉండింది, సూపర్ కాపీ అది. టెక్నికలీ ఇట్స్ లైక్ ఎవ్రీ విచ్ వే. అసలు మాకేం తను ఎంత పట్టుబట్టాడు, నువ్వు ఇది కాదు, నాకు ఒక డోర్ రివాల్వింగ్ సౌండ్ది ఒక్క క్రీక్ వస్తుంది, అది నేను అది ఫిక్స్ చేస్తున్నాను, ప్లీజ్ 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 వద్దు అంటే ఎలా సార్? ఎవరైనా ఆ క్రీక్ సౌండ్ మీరు అంటే మనకు తెలియదు, బట్ హీ ఈజ్ సో పర్టిక్యులర్. ఆ తిరుగుతున్నప్పుడు ఒక క్రీక్ వస్తుంది, నాకు ఆ క్రీక్ సరిగ్గా ల్యాండ్ అవ్వట్లేదు, నేను సెట్ చేసిన తర్వాత చూపిస్తానంటే, శరత్ అన్న అది ఎవడు చూస్తాడు, నువ్వు మనకి వేసేమందాం కదా అంటే అంత లెవెల్లో సమ్వన్ ఈస్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ టు టెల్ యూ అండ్ బ్రింగ్ యూ స్టోరీ ఆర్ సంథింగ్ విత్ సో మచ్ కన్విక్షన్.
బోర్డౌన్ అయిపోయి ఓకే ఆ క్రీక్ సౌండ్ ఫిక్స్ చేసి బస్సు అని ఇంకా వీ వెంట్ విత్ దట్ ఫైనల్ వర్షన్. అంటే అసలు విఎఫ్ఎక్స్ కూడా సార్ మీరు చూస్తే అవును. సినిమాలో 1300 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి సార్. అసలు బట్ నాకు తెలియదు. అది ఐడెంటిఫై ఎక్కడ మీకు తెలియదు. చేయలేనట్టు ఉన్నాయి, ఐడెంటిఫై చేయలేనట్టు. Yeah. అది ఐ విల్ గివ్ క్రెడిట్ టు Ramji టీమ్ is the రామ్జీ. బట్ మహా కూడా సార్ వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా తిట్టుకుంటుంటారు. అంత ఖచ్చితంగా టార్చర్ రామ్జీ చేసి ఇప్పుడు నేను ఎక్కడైనా కనిపిస్తే ముసుగేసుకొచ్చి కొట్టేస్తాడు అలా మంకీ క్యాప్ వేసుకొచ్చి. బట్ రామ్జీ ట్రెమెండస్ వర్క్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మంకీ క్యాప్ వేసుకొని కనబడరా. కానీ అంత అంత అంటే బ్యూటిఫుల్ గా మహా పని చేయించుకుని పర్ఫెక్షన్ క్రాఫ్ట్ పర్ఫెక్షన్ అనేది చాలా మంచిగా. మాకు కూడా ఈరోజు ఓ 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఇది మా సినిమా అని నెట్ఫ్లిక్స్లో వస్తుంది కదా, నెట్ఫ్లిక్స్లో ఓపెన్ చేసి చూపిస్తే గర్వంగా ఉంటుంది సార్ మాకు కూడా. ఐ ఫీల్ ఇట్స్ అ ఫిలిం. ఇందులో for all of ముఖ్యంగా us. And అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని Yeah, yeah. చెప్పాల్సిన టెక్నీషియన్ ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్. Yes, ఆ పీరియడ్ ఫిల్ము, ఆ అండర్ టోన్స్, హై టోన్స్ ఎంత బాగా ఎమోషన్ తో అనేది బ్యాలెన్స్ రిఫరెన్స్ కూడా లేదు కదా సార్ మనకి. రిఫరెన్స్ లేదు. సార్ ఇందులో ఈ సినిమా చేయడానికి ఏ ఒక్క రిఫరెన్స్ ఇప్పుడు రామప్ప క్యారెక్టర్ కావచ్చు, రేణుకా క్యారెక్టర్ కావచ్చు, ఆచార్య, అచ్చమ్మ, ఎవరికి మా లేకపోతే టెక్నీషియన్స్ కైనా కూడా మాకు రిఫరెన్స్ ఏం లేదు, నథింగ్. ఎస్ రావ్ బహదూర్ విల్ బి అ రిఫరెన్స్ ఫర్ ఫ్యూచర్. డెఫినెట్లీ. సో ఎవరు అంటే నెక్స్ట్ ఒక రావ్ బహదూర్లో వాళ్ళలాగా, రావ్ బహదూర్లో వీళ్ళలాగా అన్నది అయితే గ్యారంటీ వస్తుంది 100%. సో ఎప్పుడైనా ఆ రిఫరెన్స్ లేకుండా వచ్చే ఫిల్మ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా క్లాసిక్సే చేశారు. అండ్ ఆ క్లాసిక్స్ జనాల మైండ్లో వాళ్ళు ఉండిపోయి, సో ఆ ఉద్దేశంతో ఆ రోజు చెప్పాను. ఇప్పటికీ నేను చెప్తున్నా ఇట్స్ నేను ఏదో సందర్భంగా ఒక దగ్గర ఐ థింక్ ఇది రావ్ బహదూర్ కాదు వావ్ బహదూర్ అన్నాను. అంటే లైక్ ఇది నిజంగా దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్. ఫ్యాంటాస్టిక్. ఇట్స్ నో మోర్ రావ్ బహదూర్.